ఎవ్వర్ని పిలిచినా ఇక్కడి నుంచి ఏ వస్తువు తీసుకెళ్లలేరు. ఓహో, అక్కగారి బ్రతుకు తెరువు పోతుందని చెల్లెలి గారి ఆరాటమేమో. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాల్తాయి. స్వర్ణ, నువ్వు ఆగు. సో కాస్త టైం ఇవ్వండి. సో మాక్సిమం టైం ఇచ్చాం, ఇంకా టైం ఇవ్వడం కుదరదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. లేకపోతే వాళ్ళ విధులకు మీరు అడ్డుపడ్డారని మేమిద్దరమే సాక్షులుగా ఉంటాం. మీరు సాక్షులుగా ఉంటారా? అసలు మేమెవరో తెలుసా? చూడండి, అంత గొప్పవాళ్ళైతే డబ్బు కట్టండి, అంతేగాని అడ్డుపడద్దు. అడ్డుపడితే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పార్లర్ గుడ్ విల్ బజార్ పాలవుతుంది, బోర్డు తిరగబడుతుంది. ఏయ్, మీరు సైలెంట్ గా ఉండలేరా? సో ఇప్పటికిప్పుడు డబ్బు కట్టమంటే ఎలా సార్? నోటీసులు లెక్క చేయకుండా అప్పుడు ఇప్పుడు అంటారేంటండి? వీళ్లతో ఆర్గ్యుమెంట్ ఏంటి సార్? టైంకి కట్టవలసిన బాధ్యత వీళ్ళది. అది వదిలేసి ఇప్పుడు అలా ఇలా అంటే ఎలా? మీరు బ్యాంకు ఫోన్ చేసి వెహికల్ అరేంజ్ చేయమనండి, ఈ సామాన్ అంతా తీసుకెళ్దాం. పిలవండి పిలవండి, మేం కూడా హెల్ప్ చేస్తాం. పూచిక పుల్ల కూడా కదిలించడానికి వీల్లేదు. అసలు ఎంత కట్టాలండి? 5,75,000. డబ్బు కడితే ఏమన్నా ప్రాబ్లమా? మేం వచ్చిందే డబ్బు కోసం. అయితే 1 గంట టైం ఇవ్వండి, మీ అమౌంట్ నేను పే చేస్తా. స్వర్ణ, నువ్వు ఆగక్క. ఏంటి, ఈ డబ్బు నువ్వు పే చేస్తావా? ఏ, మీరు పే చేస్తారా? మాకేం అవసరం? అయినా మీకు మాత్రం ఏం అవసరం? చెప్పానుగా, ఇది మా అక్క పనిచేసే సంస్థనే. మీరు ఇక్కడే ఉండండి సార్, నేను 1 గంటలో వస్తాను. స్వర్ణ, ఏంటి ఇది? సీత, వెళ్ళని. ప్రస్తుతం ఎలాగోలా ఈ గండం నుంచి బయటపడాలి. లేకపోతే ఈ పార్లర్ ప్రెస్టేజే పోతుంది. అది నిజంగా వెళ్ళి డబ్బు తెస్తుందా ఏంటి? దానికంత సీనే లేదు. ఉందో లేదో మీరు ఇక్కడే ఉండి చూడండి. కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్టుంది. అడ్డంగా తరుక్కోకపోతే దురద తగ్గదు. కత్తి పని తరిగి వదిలేయడమే. సార్, మా సిస్టర్ డబ్బుల కోసం వెళ్ళింది కదా, మీరు రండి, వచ్చేలా కూర్చోండి. టైం తీసుకొని అది వెళ్ళింది వీళ్ళని ఇలా మర్యాదలు చేసి బుట్టలో వేసుకోవడానికేమో. బుట్టల్లో తట్టల్లో వేసుకునే బుద్ధులు మీవే. నాకు, నా చెల్లెలికి, మా ఓనర్కి అలాంటి కర్మేం పట్టలేదు. కొండవతలకి మమ్మల్ని పంపి దువ్వటం మొదలు పెడతావా? అది మమ్మల్ని ఉండమంది. అది తెచ్చేదెంతో కట్టేదెంతో చూశాకే మేము వెళ్ళేది ఇక్కడి నుంచి. ఏంటి సార్, రివర్స్ అయితే సాక్షులుగా మమ్మల్ని ఉండమంటారా లేదా వెళ్ళమంటారా? ఉండండి, ఉండటమే మంచిది. సార్, ముందు మీరు కూర్చోండి. ఓకే. రండి. ఏయ్, ఏంటి డబ్బంతా సర్దుతున్నావు? ఎవరికా డబ్బు? ఎందుకు తీసుకెళ్తున్నావు? నా తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. నా పాపం తొలగించుకునే అదృష్టం దక్కింది. ఎవరిని నేను బాధ పెట్టానో వాళ్ళని ఆదుకునే భాగ్యం దక్కింది. ఏంటి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు? పాపం, పుణ్యం, అదృష్టం, భాగ్యం అంటున్నావు. డబ్బుతో పాపాన్ని కడుక్కోలేరు. చేసినవన్నీ చేసి దానం చేయగానే పుణ్యం రాదు. ముందు డబ్బు ఎందుకో, ఎవరికి ఇవ్వడానికో అది చెప్పు. ఏమిట్రా, ఏం జరిగింది? ఎందుకు దాని మీద అరుస్తున్నావు? ఎందుకు ఎంత డబ్బు తీసావు? ఏంటో, పాపం కడుక్కుంటుందట, పుణ్యం కట్టుకుంటుందట. నువ్వు ఆగరా.
అది అడుగుతుంది, తను చెబుతుంది. పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి చెప్పు. ఆ, అక్కకి ఇవ్వడానికి. ఏమిటి అక్కక? మేమన్నిసార్లు అడిగినా తీసుకుంది, నువ్విస్తే తీసుకుంటుందా? అలా చెప్తే మనం ఎవరూ వివరం అడగమని ఈవిడి గారి ఉద్దేశం. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చూడమ్మా, నీ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళేం ఆత్మాభిమానం తగ్గించుకోరు. సీత వాళ్ళు నిజంగా డబ్బు తీసుకునే పరిస్థితి వస్తే నువ్వు తీసుకెళ్ళివ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ హక్కుల్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు కదా. ఏ క్లబ్కో పబ్కో తగలేయడానికి తీసుకెళ్తూ మనకి కథలు చెప్తోంది, కథలు. నువ్వు ఆగరా సాకేత్, చెప్పవి. నువ్వు చెప్పు, నిజంగా సీతకి ఇవ్వటానికే తీసుకెళ్తున్నావా? అవునమ్మమ్మా, అసలేం జరిగిందంటే ఎన్నో నెలల ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదు. కాస్త బిజినెస్ డల్ గా ఉంది సార్. ఇలాంటి పొగరబోతు వాళ్ళకి ఇలా జరగాల్సిందేనే. మీరు బ్యాంకు ఫోన్ చేసి వెహికల్ అరేంజ్ చేయమనండి, ఈ సామాన్ అంతా తీసుకెళ్దాం. అయితే 1 గంట టైం ఇవ్వండి, మీ అమౌంట్ నేను పే చేస్తా. అందుకే ఈ డబ్బు తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళ మొహాన్ని కొట్టి అక్కకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. నా మార్పును అర్థం చేసుకోకుండా బావ నన్ను ఇంకా పాత స్వర్ణనే అనుకొని మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడటం అటుంచు. అసలు ప్రాబ్లం పార్లర్ ఓనర్ది. బ్యాంకు వాళ్ళకి నువ్వెందుకు డబ్బులు ఇవ్వడం? పైగా సీతకిస్తున్నాను అంటావేమిటే? ఏదో అల్లింది. బ్యూటీ పార్లర్ అవసరం ఈవిడి గారికే కదా, అందుకే ఇస్తోందేమో. స్వర్ణ, నీ స్టోరీలు నమ్మేంత పిచ్చివాళ్ళం కాదు. అసలు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? ఒరేయ్, ఒకవేళ అబద్ధం అయితే తర్వాతైనా నిజం తెలియదా ఏమిటి? తర్వాత సంగతి తర్వాత కానీ ఆవిడకి నువ్వు డబ్బు కట్టాల్సిన అవసరం ఏమిటి? ముందు అదేమిటో చెప్పు. ఆ, అక్కకు ఇప్పుడున్న బతుకు తెరువు అదే కదా. ఆ ఆదాయం పోతే ఎలా? అందుకే అక్క కోసం ఆవిడికి సాయం చేస్తున్నా. ఆ, అక్క డైరెక్ట్ గా డబ్బులు తీసుకోదు, అందుకే ఇలా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నా. పార్లర్ ఉంటేనేగా అక్క ఇబ్బంది లేకుండా బతకగలిగేది. స్వర్ణ చెప్పేది 100% కరెక్టే. నాకు నచ్చింది. నాకు డౌట్గానే ఉంది. ఇది ఇంత గొప్పగా ఆలోచిస్తుందా అని. మీకు అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మా, నువ్వు ఫోన్ చెయ్యి, ఎంతవరకు ఫ్యాక్టో తెలుస్తుంది. మాట్లాడవే లక్ష్మి. మాట్లాడమ్మా. హలో. అమ్మ సీత, చెప్పండి అత్తయ్య గారు. మీ పార్లర్ ఓనర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంటగా స్వర్ణ చెప్పింది. నిజమే అత్తయ్య గారు. అయినా నేను స్వర్ణను వద్దనే అన్నాను. అయినా అది నా మాట వినకుండా డబ్బు తీసుకొచ్చి కడతానని బయలుదేరొచ్చింది. అలాగా, సరే నేను ఉంటాను. అత్తయ్య గారు, అక్కడేదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదమ్మా. స్వర్ణ డబ్బు తీసుకుని వస్తుంది. ఉంటాను. అలాగే. సరే తీసుకెళ్ళు. గ్రానీ, నువ్వు ఆగరా. అది సీత మేలు కోరి చేస్తుందిరా. అదన్నట్టుగా డైరెక్ట్గా వాళ్ళు ఏ సహాయం అంగీకరించరు. ఇలా అన్న చేయి, నువ్వు వెళ్ళవి. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. వస్తానత్తయ్య.
నెలలో వస్తా డబ్బు మొహాన కొడతా అన్నంత తేలిక కాదు ఆ ఇంటి నుంచి స్వర్ణ డబ్బులు తీసుకొని రావడం. ఆశ వాసంతి ఆశ. ఇంకాసేపు గడిస్తే కాని నిజం తేలి నిరాశలో మునగరు. కన్యాకుమారి పార్లర్ అంటే నెంబర్ 1 ఇన్ వైజాగ్ కదా. మాలాంటి వాళ్ళకి ఎంట్రీ లేదని తెగ టెంపర్ పోయింది. ఇప్పుడు పార్లర్ తలుపులే మూతపడుతున్నాయి. ఓనర్కి నో ఎంట్రీ. ఏయ్, మీరు బాగుడు ఆపుతారా లేకపోతే హీటర్తో బాతులు పెట్టమంటారా? ఇప్పటిదాకా వాగారు కదా, అదిగో వచ్చింది చూడండి నా చెల్లెలు. రావడం వరకైతే ఓకే, తెచ్చిందో లేదో కదా. ఇదిగోండి సార్, మీకు కట్టాల్సిన డబ్బు. ఇప్పుడేమంటారే? సాక్షులుగా ఉంటామన్నారు కదా, ఉండండి. వాళ్ళు రాసిచ్చే రిసిప్ట్కి సాక్షులుగా ఉండండి. లెక్క చూసుకోండి. ఈ రోజు వరకు అంతా క్లియర్ అయినట్టు రిసిప్ట్ రాసివ్వండి. థ్యాంక్స్ స్వర్ణ, నువ్వు నా పరువు కాపాడావు. థ్యాంక్స్ దేనికండి? కాస్త వెనక ముందు మళ్ళీ మీరు తిరిగిచ్చేదే కదా. సమయానికి ఆదుకున్నందుకు. ఇదిగోండి మీ రిసిప్ట్. చూడండి, మీరు బ్యాంక్ వచ్చి క్లియరెన్స్ ఫైల్ తెచ్చుకోండి. అలాగే సార్. మనం వెళ్దాం పదండి. చాలా డేర్ చేసింది స్వర్ణ. దానంగా ఇచ్చావా రుణంగా ఇచ్చావా? అదెలా ఇస్తే మీకెందుకే? జస్ట్ తెలుసుకుందామని. దానం అయితే పబ్లిసిటీ ఇద్దామని. నేనేమి దాన ధర్మాలు తీసుకునేదాన్ని కాదు. నాకిచ్చిన డబ్బుకి ప్రామిసరీ నోట్ రాసిస్తాను. నేను మీకు ఈ హెల్ప్ చేసింది మా అక్కయ్య కోసం. మీరు ఏది రాసిచ్చినా మా అక్కయ్య పేరున రాసివ్వండి. నా పేరునా? అదేంటే నా పేరు మీద రాయడం ఏంటి? నా పేరు మీద ప్రామిసరీ నోట్ రాయడానికి అంటే దానంగా వదిలేయమని అర్థం. ఏయ్, వాళ్ళు మీలా అప్పనంగా తినాలని చూసేవాళ్ళు కాదు. నా పేరున వద్దు అనడంలో అర్థమేంటో? స్వర్ణ, నీ పేరునే రాసిస్తాను. అలా కాదు కానీ మీరు ఓ సాయం చేయండి. ఇప్పుడు నువ్వు చేసిన సాయానికి నేను ఏ పనైనా ఆనందంగా చేస్తాను. అది సాయం అనుకోను, నా ధర్మం అనుకుంటాను. చెప్పు, ఏం చేయమంటావు? మా అక్క రేపు తయారు చేయబోయే హెర్బల్ ప్రోడక్ట్కి ఎక్కడో అక్కడ షోరూమ్ తీసుకొని ఎగ్జిబిట్ చేయాలి కదా. సో ఆ షోరూమ్కి మీ పార్లర్లో ప్లేస్ ఇస్తున్నట్టు ప్రామిసరీ నోట్లో రాసివ్వండి. అంతేనా? చాలా ఆనందంగా రాసిస్తాను. అది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను. సీత చెల్లెలుగా నువ్వు చేసిన సాయం ముందు ఇది చాలా చిన్నది. నీ పేరున ప్రామిసరీ నోట్ రాసిస్తాను. సీతకు అగ్రిమెంట్ కూడా రాసిస్తాను. సీత ప్రొడక్ట్స్ నా పార్లర్లో ఫస్ట్ లాంచ్ అవడం వల్ల నా పార్లర్కి గుడ్ విల్ పెరుగుతుంది. సీతగారు వద్దనుకున్న చెల్లెలే మీ ప్రోడక్ట్ కి ప్రమోటర్ అయింది. హే, వద్దనుకోవటం ఏంటే? తనెప్పుడూ కూడా నన్ను అలా అనుకోలేదు. నేనే మీ మాయ మాటల్లో పడి బ్రతుకంతా బోల్తా పడ్డాను. అయినా అక్క చెల్లెల్లో ఒకరి కోసం ఒకళ్ళు ఆరాట పడతాం. మాలో మేము కొట్టుకుంటాం, కలుసుకుంటాం. మీకేంటే? రక్త సంబంధాలంటే అవే.
మీ మూలంగానే మా మధ్య గ్యాప్ వచ్చింది కానీ మాకు ఏమీ లేవు. మీవెప్పటికీ ఒక్కటే, దానికి ఇదే సాక్ష్యం. మీరే సాక్ష్యమే. వెళ్ళండి వెళ్ళండి, ముందు అవతలకు వెళ్ళండి. ఆహాహా అక్క మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చిందో. ఏయ్, పొంగుకొచ్చిందో తన్నుకొచ్చిందో మీకు అనవసరం కానీ పొండే ఇక్కడ నుంచి. వెళ్ళండి. ఏయ్, పొండి. స్వర్ణ అమ్మమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మమ్మ గారు సీత స్వర్ణం డబ్బు తీసుకుని వచ్చిందా? వచ్చింది అమ్మమ్మ గారు. అది చాలా మారిపోయింది. ఇప్పటిదాకా అరోరా వాసంతిలతో ఒకటే గొడవ. నా తరఫున నిలబడింది, వాళ్ళనే నాన్న మాటలు అందింది. అలాగా, మొత్తానికి స్వర్ణం మారింది అంటావు. చాలా మారిపోయింది అమ్మమ్మ గారు. వాడు నువ్వు తెలివైన అమాయకులే. అదేంటమ్మమ్మ గారు? వాడు భోళశంకరుడు, నువ్వు పిచ్చి మా తల్లివి. అమ్మమ్మ గారు చూడు సీత, అది నిజంగా మారితే నీకన్నా నేనే ఎక్కువగా సంతోషిస్తాను. మనమంతగా అన్ని రకాలుగా చెప్పినా తలకెక్కించుకుంది సడన్ గా ఏ కారణం లేకుండా అది మారింది అంటే దాని వెనక ఏదో పెద్ద పథకం ఉందని నా అనుమానం. నిజమా? అవును, నా మనసు అదంతా అబద్ధమని హెచ్చరిస్తూనే ఉంది. అది అసలు పార్లర్కి ఎందుకు వచ్చిందంటావు? దానికన్నా ముందుగా తోలుబొమ్మలు ఎందుకు వచ్చుంటారంటావు? అది అసలు ఎందుకంత డబ్బు కట్టడానికి ముందుకొచ్చిందంటావు? ఇవన్నీ ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు కాబట్టి తేలిగ్గా నమ్మేయడం కాదు, కాస్త తెలివిగా కన్నేసి కనిపెట్టాల్సిన విషయాలు. అది నమ్మిస్తే మనం మోసపోకూడదు, దాంతో నమ్మినట్టే ఉండాలి. జాగ్రత్తగా దాన్ని గమనించు సీత. అలాగే అమ్మమ్మ గారు. జాగ్రత్త. ఏమాత్రం అది పసిగట్టినా జాగ్రత్త పడుతుంది, సరేనా? సరే అమ్మమ్మ గారు. ఉమ్. హలో. అవును, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. పథకం ఫలించింది. ఆ కుమారి, ఈ సీతామహాలక్ష్మి ఇద్దరూ నాకు అనుకూలంగా దొరికినట్టే. ఎవరితో మాట? అక్క లోపలే ఉంది. అయినా అంతా వివరంగా మనం సాయంత్రం 4 గంటలకి బీచ్ హోటల్లో కలిసి మాట్లాడుకుందామంటే. స్వర్ణ, అక్క, గేట్ బయట దాకా తన్ని తరిమేశానక్క ఆ రాక్షసుల్ని. ఓ మంచి పని చేసావే. అవును, అసలు నువ్వు ఈ పార్లర్కి ఎందుకు వచ్చావే? ఏం లేదక్క, ఇట్నుంచే వెళ్తుంటే నిన్ను చూద్దామని వచ్చాను. నీకు నన్ను చూడాలని అనిపించడం నా బతుకు నిలబెట్టిందే. చాలా థ్యాంక్స్ స్వర్ణ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటక్క, వస్తాను. ఒక్క నిమిషం ఆగు స్వర్ణ. అగ్రిమెంటు ప్రామిసరీ నోటు సీతతో పంపిస్తాను. నేను అడిగానా? నువ్వు చాలా మారిపోయావు స్వర్ణ. అవును మేడం, స్వర్ణ స్వర్ణే, బంగారం. కాకపోతే కాస్త ఎక్కువ రాగి కలిసి దాని విలువను అదే తగ్గించుకుంది. లేకపోతే అది మేలిమి బంగారం. వస్తానక్క. సరే, మంచిది. వీలైతే సాయంత్రం వచ్చి అమ్మమ్మ గారిని నిన్ను కలుస్తానులే. సరే, బాయ్ అక్క. బాయ్. నాలుగు గంటలకి బీచ్ హోటల్లో కలుద్దాం.